నమస్తే. మీరు చూస్తున్న దేశం కోసం రైతు. ఈరోజు మనం వచ్చేసి హెడ్జులుసన్ లేకపోతే దశరథ గడ్డి అంటాం. దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇది మనకి మనకు వ్యవసాయ అనుబంధ రంగమైనటువంటి నాటుకోళ్ల పెంపకము, గొర్రెల పెంపకము, మేకల పెంపకము, అదేవిధంగా మనకు పాడి పరిశ్రమ. ఇందులో అయితే మనం ఎక్కువగా పశుగ్రాసంగా దీన్ని ఎక్కువగా మనకు గ్రాసంగా ఉపయోగిస్తూ ఉంటాం, పచ్చిమేతగా ఉపయోగిస్తూ ఉంటాం. ఇది వచ్చేసి ఏంటంటే మనకు హెడ్జులూసన్ లేదా దశరథ గడ్డి అనేది ఇది ఒక మనకు లెగ్యూమ్ జాతికి చెందినటువంటిది. అంటే ఇది మనకు పప్పు జాతి మొక్కగా చెప్పవచ్చు. అయితే దీంట్లో మనకు ప్రోటీన్ కంటెంట్ అనేది చూసినట్లయితే దాదాపు 18 నుంచి 22% వరకు దీంట్లో ప్రోటీన్ అనేది ఉంటుంది. అయితే ఒకవేళ దీన్ని మనం నాటుకోవాలన్నా, ఒకవేళ దీన్ని మనం సాగు చేయాలన్నా ఒక ఎకరాకు వచ్చేసి దాదాపు మనకు 10 కిలోల విత్తన మోతాదు అనేది పడుతూ ఉంటుంది. ఇకపోతే ఏంటంటే దీంట్లో మనకి 100% కాకపోయినా 90-95% వరకు మొలకెత్తేటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ యొక్క జాతిలో ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఇది నీటి ఎడను తట్టుకొని మనకు ఎక్కువ అంటే జీవితకాలం అనేది ఈ గడ్డికి చాలా ఎక్కువగా ఉంటుంది. దాదాపు 5-10 సంవత్సరాల వరకు మరి జీవితకాలం అనేది ఈ మొక్కకు ఉంటుంది. అయితే మనం ఒకవేళ దీన్ని మనం ఎలా కట్ చేసుకోవచ్చు అంటే ఇది 3-5 ఫీట్ల వరకు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. మనకు ఎప్పుడైతే ఇది మనకు మొదటి కోతకు వచ్చినప్పుడు అంటే దాదాపు ఒక 90 రోజుల వరకు మనం 70 నుంచి ఒక 90 రోజులు వెయిట్ చేసినప్పుడు మనకు 3-4 ఫీట్ల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు మనకు పూత దశ అనేది కనిపిస్తుంది. ఎప్పుడైతే పూత దశ అనేది కనిపిస్తుందో అప్పుడు మనం దీన్ని కట్ చేసుకొని మన ఏవైతే జీవాలు ఉన్నాయో, గొర్రెలు మేకలు ఉన్నాయో వాటికి అన్నిటికీ మనం ఇవ్వచ్చు. అంటే చూడండి, మనకు దీంతో పాటు ఇంకేందంటే ఇందులో మనకి ఏదైతే మనకు ఫ్యాట్ అనేది కూడా దీంట్లో ఉంటుంది. 1-2% వరకు దీంట్లో ఫ్యాట్ కంటెంట్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని మనకు పాలిచ్చేటువంటి జీవాలైతే ఏవైతే పాలిచ్చేటువంటి ఆవులు, గేదెలు ఏవైతే ఉన్నాయో వాటికి మనం ఇచ్చినట్లయితే దాంట్లో కొంచెం వెన్న శాతం పెరుగుతుంది. దాంతోపాటు కొంచెం బాగా మంచిగా చూసుకొని ఇచ్చినట్లయితే ఇంకా కొంచెం పాల దిగుబడి కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఏంటంటే ఎవరైతే మనకు ఈ జీవాల పెంపకందారులు ఉన్నారో, నాటుకోళ్ళు కావచ్చు, మనకు కుందేళ్ళు కావచ్చు, మేకలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఏదైతే మనకు ప్రోటీన్ ఎక్కువ తీసుకొని మనకు ఎక్కువ బరువు వచ్చేటువంటి యానిమల్స్ ఉన్నాయో వాటికి కనుక మనం ఇచ్చినట్లయితే దాదాపు నెలకు ఒక 4 కేజీల వరకు బరువు పెరిగేటువంటి అవకాశం ఉంది. చూడండి, ఇన్ని లాభాలు ఉన్నటువంటి హెడ్జులూసన్ ఆంధ్రప్రదేశ్ స్టేటు కర్నూలు డిస్టిక్ దేవనకొండ మండలము టెర్నికల్ విలేజ్ నుంచి ఇవి అందుబాటులో ఉన్నాయి. అంటే ఇండియాలో ఎక్కడికైనా వాళ్ళు వీటిని సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే మీకు కావాల్సినటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కు కాల్ చేసి మరి ఏవైతే ఈ యొక్క హెడ్జులూసన్ విత్తనాలు ఉన్నాయో అవి మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు ఈ యొక్క సీడ్ అనేది ఎక్కడ దొరుకుతుంది, అందుకోసం